నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. విశాఖపట్నం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. విశాఖపట్నానికి హృదయంలో భావించబడే విశాఖ ఉక్కుకు ప్రమాదం ఏర్పడింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎవడో ప్రైవేటు వాడి చేతిలోకి వెళ్ళబోతున్న దానికి సంకేతాలు పూర్తిగా మనకిప్పుడు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. దానివైపే కేంద్రం వడివడిగా అడుగులేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అప్పట్లో ఈ హామీ ఇచ్చి మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కు హార్ట్ లాంటి ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మనకి కానుకగా ఇచ్చారు. 1970వ సంవత్సరంలో పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేసి 1971లో దీనికి శంకుస్థాపన లాంటి అంటే ప్రాథమిక వర్కులన్నీ ప్రారంభించి ఆ తర్వాత మొత్తానికి యుఎస్ఎస్ఆర్‌తో అప్పటితో ఉన్న రష్యా, ఇప్పుడు రష్యా అనుకున్నాం కదా, అప్పుడు యుఎస్ఎస్ఆర్‌తో ఎంఓయూలు కుదుర్చుకొని జాయింట్ ఆపరేషన్ లాగా దీన్ని 1982వ సంవత్సరంలో జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి విశాఖపట్నం అంటే స్టీల్ సిటీ అనే పేరు మనం సంపాదించుకున్నాము. అలాగే చలామణి అవుతున్నాం. విశాఖపట్నంలో స్టీల్ ఉంది కానీ ఇక్కడి ప్రజల్లో స్టీల్ అంత దృక్పథం లేదేమో అనే అనుమానాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. కానీ ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఈ విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. 2021లో అంటే ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పాలసీని ఒకటి తీసుకొచ్చారు. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ప్రభుత్వ పరంగా ఉన్న పెట్టుబడులను ఉపసంహరించడం. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నిటినీ మెల్లమెల్లగా ప్రైవేటు పరం చేయడానికి ఇది ఒక పెద్ద ఎత్తుగడలాగా మనం భావించాలి. సో ఆ ప్రకటన చేసినప్పటి నుంచి దేశంలో ఉన్న చాలా పబ్లిక్ సెక్టార్‌ను మెల్లమెల్లగా ప్రైవేటు పరం చేయడానికి ఆ పెట్టుబడులను ఉపసంహరిస్తూ వస్తూ ఉంది. రైల్వేస్ కూడా అలా చేస్తారంటున్నారు. అలాగే బీమా సంస్థలను కూడా అలాగే చేస్తారంటున్నారు. టెలికాం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇలా ఒక్కొక్కటి ప్రైవేటు పరం చేస్తూ వస్తున్నారు. వాళ్ళ కన్ను ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పడింది. అప్పటి నుంచే ఆఫ్‌కోర్స్ ఈ ఎత్తుగడ కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికే వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళ కుటుంబాలను వీధి పాలు చేశారు. ఒక ప్రక్క కార్మిక సంఘాలు, మరో ప్రక్క ప్రజా సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తాలూకు కమిటీలు ఇవన్నీ ఎంతో పోరాడుతున్నాయి. విశాఖపట్నంలో ధర్నాలు నిర్వహిస్తున్నాయి. మరో ప్రక్క స్టీల్ ప్లాంట్‌కు పొలాలు, స్థలాలు ఇచ్చిన నిర్వాసితులు కూడా మరో ప్రక్క సమాంతరంగా ఈ ఉద్యమం చేపడుతున్నారు అప్పటి నుంచి. అయినా సరే ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోగా ఇప్పుడు వడివడిగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. కార్మికులు, మరో ప్రక్క కర్షకులుగా ఉన్న నిర్వాసితులు వీళ్ళందరూ ఏకమయ్యి ఉద్యమాలు చేపట్టి ఎలాగైనా దీన్ని ఆపాలి అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సాక్షాత్తు కార్మిక నేతలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన రాష్ట్ర అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయనే స్వయంగా వచ్చారు. కార్మిక సంఘాలతో, ఇతర ప్రజా సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. ఎలాగైనా సరే ప్రైవేటు పరం కాకుండా చూస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. ఎందుకంటే వాళ్ళ 5 ఏళ్ల కాలంలో మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఒప్పందాలు కుదుర్చుకోకపోయినా పరోక్షంగా అతని మద్దతు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్టే మనం అప్పట్లో అనుకున్నాం. సో ఆ సాన్నిహిత్యాన్ని దీనిగా పెట్టుకొని డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఎందుకో అది జరగలేదు. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ససేమిరా ఇది త్యాగాల ఫలితం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అలాంటి దాన్ని ఎవడో ప్రైవేటుకి అప్పచెప్తానంటే మేము ఎందుకు కోరుకుంటున్నాం? తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే దీన్ని విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని హామీలు ఇచ్చారు. మన స్థానిక ఎమ్మెల్యే మనకు గుర్తుండే ఉంటుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అయితే ఆ శిబిరంలో, నిరసన శిబిరంలో కూర్చొని అక్కడికక్కడ
రాజీనామా లేఖను కూడా సమర్పించారు. సో, వీళ్ళు డెఫినిట్‌గా అధికారంలోకి వస్తే, ఒకవేళ వస్తే తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అని అందరూ భావించారు. ఎన్నికలొచ్చాయి. అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనతో కూటమి కట్టి ప్రభుత్వంలోకి వచ్చింది. చాలా ఎక్కువ సీట్లతో, అత్యంత మెజారిటీతో సీట్లు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. ఎన్డీఏలో భాగస్వామి అయింది. ఎన్డీఏలో భాగస్వామి అవటం వల్ల ఇప్పటిదాకా చెప్పుకొస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. సో, ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మన రాష్ట్రానికి గొప్ప మేలు జరుగుతుంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ వాటికి మేలు జరుగుతుంది, ప్రైవేటీకరణ ఆగిపోతుందని చెప్పి అందరూ అనుకున్నారు. అసలు ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి స్వాతంత్ర్యం ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందో, ఎన్ని త్యాగాల ఫలితంగా మన దేశానికి మనం స్వాతంత్రం సంపాదించుకున్నామో, అదే స్థాయిలో విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా ఇది తమిళనాడుకి వెళ్ళిపోతుందని, రకరకాల చోట్లకి వెళ్ళిపోతుందని అప్పుడు వాదనలు ఉన్నప్పటికీ మన వాళ్ళు గట్టి పట్టుబట్టి దాన్ని సాధించుకున్నారు. అమృతరావు లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఆయనే కాదు, దాదాపు 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమకారుడిగా ఈ ఉద్యమంలో చేరారు. మొత్తానికి 82 కల్లా దీన్ని మనం సాధించుకున్నాం. విశాఖపట్నం అంటే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఎలాగా స్టీల్ సిటీ లాగా అభివృద్ధి చెందడానికి ఈ చరిత్ర మనకి అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది. విశాఖ ఉక్కు అంటే అది కేవలం ఫ్యాక్టరీ అనుకుంటున్నారు. అది ఫ్యాక్టరీ కాదు. ఇది ఆంధ్రుల త్యాగాల ఫలితంగా వచ్చిన ఒక ప్రతీకగా మనం అనుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలకు మనోభావాలకు ఇది ఒక గుర్తుగా మనం అనుకోవాలి. సో, అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకసారి మనం కనుక గుర్తు చేసుకుంటే, కోవిడ్ వచ్చినప్పుడు, ఆ మహమ్మారి వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ప్రాణవాయువును తీసుకొని దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు పంచారంటే స్టీల్ ప్లాంట్ ఎంత సంజీవనిలా అప్పట్లో పనిచేసిందో మనం అనుకోవచ్చు. దాన్ని మననం చేసుకోవచ్చు. అలాంటి ఘన చరిత్ర కలిగిన ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు చరిత్రలో కలిసిపోబోతోంది. దీనికి ఎవరు బాధ్యులు అనే దానికంటే మనము ఎవరైతే దీన్ని ఆపగలరో అని చెప్పి మనం కనుక ఆలోచిస్తే ఆపాల్సిన వాళ్ళే ఆపటం లేదు. ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన మన కూటమి, మన రాష్ట్ర ప్రభుత్వము ఏదనుకుంటే అది చేసుకోగలిగినంత సత్తా ఉన్నది. ఎందుకంటే వీళ్ళకున్న మెజారిటీ ఎన్డీఏ మనుగడకే ఇది ఒక మూలస్తంభంలాగా ఉన్నది. ఒక ప్రక్క బీహార్లో నితీష్ కుమార్ ఏదనుకుంటే అది సంపాదించుకోగలుగుతున్నారు తనకున్న ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని. కానీ కారణాలు ఏవో తెలియదు కానీ ఇటు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రత్యక్షంగా ప్రధానమంత్రితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్రంలో అన్నీ తానే నడుస్తున్న లోకేష్ గారు కానీ దీని గురించి ప్రస్తావన చేస్తున్నట్లు, దీన్ని ప్రక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ప్రభుత్వ ఎజెండాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, తరచూ వెళ్తున్నారు. మన రాష్ట్రానికి కావాల్సిన వాటిని, అమరావతి అలాంటి వాటికి కావాల్సిన వాటిని అన్నిటినీ అడిగి సాధించుకొస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. ఆయన కూడా మన రాష్ట్రానికి ఏమేమి కావాలో చెప్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన వచ్చేసరికి మాత్రం దాటవేత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఉక్కు మంత్రిత్వ శాఖను చూస్తున్న హెచ్డి కుమారస్వామి ఒకసారి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన అడిగితే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదు, మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దని ఆయన హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్డీఏలో భాగస్వామి అయిన కూటమికి ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు వచ్చారు. ఆయన్ని అడిగితే మాత్రం ఇది కేంద్రం ఒక పాలసీ లాగా తీసుకున్నది, బహుశా ప్రైవేటీకరణ ఆగకపోవచ్చు అని పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఆయన చెప్పినప్పుడే మనకు అర్థమైపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక కుట్ర చాలా భయంకరంగా జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి భారీగా నిధులు ఇచ్చే కార్పొరేట్ ప్రైవేటు శక్తులకి దీన్ని అప్పగించడానికే సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి మనకు అప్పుడే అర్థమైంది. చాలాసార్లు శ్రీనివాస వర్మ గారు పదే మొన్న ఈ మధ్య పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆయన లిఖితపూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, అది చరిత్ర రేఖ, దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పారు.
మనం ఇందాక చెప్పుకున్నట్టు నితీష్ కుమార్ బీహార్ నుంచి ఏది కావాలంటే అది సాధించుకున్న నేపథ్యంలో మనం ఎందుకు వెనకబడిపోతున్నాము అనేది రకరకాల కారణాలు ఉండొచ్చు. వాళ్ళకు వ్యక్తిగతమైన కారణాలు ఉంటే ఉండొచ్చు. ఇప్పటిదాకా చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు మన చంద్రబాబు నాయుడు గారు. దీని ప్రస్తావన వచ్చినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఎందువల్లనంటే ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రి ఇలాంటి వాళ్ళని కలుస్తున్నారు కానీ ఇలాంటి కుమారస్వామి లాంటి వాళ్ళని కలిసి దీని మీద ఒక కాంక్రీట్ డెసిషన్ మేకింగ్ చేయించే కార్యక్రమానికి వాళ్ళు ఇక్కడున్న ఎంపీలందరూ, అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే ఎంపీలు కూడా దీని గురించి అంత బాగా ఇంట్రెస్ట్ చూపట్లేదనేది మాత్రం ఇప్పటికే మనకి తెలిసిపోయింది. ఈలోపు జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోతుంది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కావడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. మొన్న స్వాతంత్ర దినోత్సవం జరిగిన 2 రోజుల తర్వాత ఒక విస్ఫోటం లాంటి వార్త బయటకు వచ్చింది. 32 విభాగాలను ఒకే రోజు ప్రైవేటు పరం చేయడానికి కసరత్తు ముమ్మరం చేశారు. అంటే 32 డిపార్ట్మెంట్లను ప్రైవేట్ పరం చేయడానికి టెండర్లు పిలిచారు. అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ ఇంకా ప్రైవేటు పరం అయిపోతుంది అని చెప్పి నాకు అది నిజంగా ఒక చీకటి రోజులాగా మీడియాలో వార్తలు వచ్చాయి. నిజమే. విశాఖపట్నం లాంటి సిటీకి ఒక మణిహారం లాగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయటం, ఎవడో వచ్చేసి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, గద్దల్లాగా తన్నుకోవడానికి ప్రయత్నిస్తుంటే అది చాలా నిజంగా విచారించాల్సిన అంశం. ఇన్నేళ్ల త్యాగం ఏమైపోయినట్టు? కనీసం 4 సంవత్సరాల నుంచి కుటుంబాలతో సహా కార్మికులు, కార్మిక కుటుంబాలు, నిర్వాసితుల కుటుంబాలు అక్కడ టెంట్లు వేసుకుని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రకరకాల రాజకీయ పార్టీలు వస్తున్నాయి, హామీలు ఇస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. వామపక్షాలు మాత్రం తొలి నుంచి చేస్తూనే ఉన్నాయి. అలాగే ఉక్కు పరిరక్షణ సమితి అని చెప్పి ఒకటి మన ఎడిటర్ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటై అది కూడా చాలాసార్లు ఊరేగింపులు నిర్వహించడం, అంటే ధర్నాలు నిర్వహించడం ఇదంతా చేస్తూ వచ్చింది. స్టీల్ సంతకాల సేకరణ చేసి స్టీల్ మంత్రికి, అలాగే ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి పంపించారు. అయినప్పటికీ ఈ ప్రైవేటీకరణ అనే ఒక కుట్ర ఇంకా ముందుకు సాగుతుందో తప్ప అది ఆగేలాగా కనిపించట్లేదు మనకి. టెండర్లు పిలిచారు ధైర్యంగా అంటే డెఫినెట్గా అది ఇంకా అయిపోయినట్టే లెక్క. 32 విభాగాలు ఆల్మోస్ట్. సాధారణంగా మనం మొదటి నుంచి ఈ కార్మికులు వీళ్ళందరూ ఏమడుగుతున్నారు? ఎందుకు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది? కోవిడ్ ముందు దాకా చాలా లాభాల్లో ఉంది కదా, సడన్గా ఎందుకు నష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయింది అని అంటే కావాలని ఇది మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. అంటే కావాల్సిన సమయంలో అందించాల్సిన సహాయం అందించకపోవటము, సొంత గనులను ఇవ్వకపోవటము, ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి రావటం వల్ల ఖర్చులు పెరిగిపోయి నష్టాల్లోకి కొంత జారుకున్న మాట వాస్తవం అయినప్పటికీ దానికి ప్రభుత్వం ఏం చేయాలా? ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నించాలి. సో ఇది ఐరాతంలాగా మారింది, సిక్ యూనిట్ అయిపోయింది. అంటే మనం అంటాం కదా, ఒక కుక్కను చంపాలంటే పిచ్చిదేని ముద్ర వేయాలని. సో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలంటే ఇది సిక్ యూనిట్, ఇది పనికిరాదు ఇంకా అని చెప్పాలి అనే ఉద్దేశంతో మెల్లమెల్లగా దశల వారీగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా దాన్ని అమ్మేయడానికి, అది మనం బలి ఇవ్వడానికి అంటారు, బలి ఇవ్వడానికి సిద్ధంగా మారిపోయారు. అంటే కార్పొరేట్ శక్తులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఉంది కనుక మనం అనుకున్న డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఒరిగే లాభాలు ఇలాంటివన్నీ నినాదాలుగానే మిగిలిపోయినాయి కనుక విధాన నిర్ణయాలుగా మాత్రం మారలేదని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అన్నిటికంటే కొసమెరుపు ఇంకొకటి ఉన్నది. ఆ కొసమెరుపు ఏంటంటే మన రాష్ట్రానికి చెందిన, ఆ మాటకు వస్తే మన విశాఖపట్నానికి చెందిన ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు ఈ మధ్య కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యంగా స్టీల్ మంత్రిని అలాంటి వాళ్ళని కలిసి వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రాబోతున్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులను ఇవ్వండి అని అడుగుతున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ రాజకీయ నాయకుల తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందో. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని పణంగా పెట్టడం అనేది ఎంత నిస్సిగ్గుగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు, అలాంటిది ప్రైవేటు రంగంలో రాబోతున్న
మరో స్టీల్ ప్లాంట్‌కి విశాఖపట్నంలో ఉన్నదానికి లేదు. అదేదో దీనికే చేయమని అడగొచ్చు కదా! ఎందుకంటే ఇంకొంచెం ముందుకెళ్తది, ఇంకొంచెం డెవలప్ అవుతది. విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో నిలబెడతది కదా! అలాంటిది కాకుండా కొత్తగా రాబోతున్న ఒక ప్రైవేట్ కంపెనీ జిందాల్ కంపెనీకి సొంత గనులు ఇవ్వండి అని అడగటం అంటే చూస్తుంటే, ఈ పరస్పర విరుద్ధమైన భావనల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆహ్, అది ఏలిన వారికే తెలియాలి. సో, ఇంత కుట్ర జరుగుతున్నా సరే, స్థానిక నేతల్లో చలనం లేకపోగా స్టీల్ ప్లాంట్‌ని పడుకోబెట్టి, ప్రైవేట్‌గా వస్తున్న మరో స్టీల్ ప్లాంట్ సాయం చేయండి అని అడగటం వెనక, ఇప్పుడు మనం స్పష్టమైపోయింది. ప్రభుత్వమే కావాలని దీన్ని ప్రైవేటు పరం చేయడానికి పావులు కదుపుతోంది అని చెప్పి. ఏ గద్దలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని తన్నుకుపోవడానికి వస్తున్నాయో అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. విశాఖ ఉక్కు చరిత్రలో కలిసిపోతుందనే మాట తలుచుకుంటేనే ఆహ్, హృదయం ద్రవించిపోతుంది. హృదయం లేని రాజకీయ నేతలకి అది సర్వసాధారణమే. ఇది స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి విశ్లేషణ. మళ్ళా వచ్చే వీడియోలో మరొక ముఖ్యమైన అంశం గురించి నేను మీతో మాట్లాడతాను. అందాక సెలవు. నమస్తే. మీ బాబీ వర్ధన్.